హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో నేను సాంప్రదాయంగా మన తిరుమల లడ్డు రుచితో చక్కెర పొంగల్ని చేసి చూపిస్తాను. ఈ పొంగల్ని ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడూ చేసి ఉండరు. తిరుమల లడ్డు తింటున్నప్పుడు మనం ఎంత మంచి అనుభూతిని పొందుతామో ఈ పొంగలి తిన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా తొందరగా ఈ పొంగల్ని చేసుకునే ప్రాసెస్ని నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పొంగలి కోసం 1 కప్పు బియ్యం తీసుకున్నాను. తర్వాత బియ్యంలో సగం పెసరపప్పు అంటే 1/2 కప్పు పెసరపప్పుని కూడా తీసుకున్నాను. ఇంకా పొంగలి మంచి టేస్ట్ రావటం కోసం 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. అలా చేయటం వలన సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. తర్వాత ఒక 100 గ్రాముల బెల్లం కూడా తీసుకున్నాను. మీరు స్వీట్ ఇంకొంచెం తినేట్లయితే బెల్లం క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని జీడిపప్పు. ఇంకా మనం చేస్తున్న పొంగలి మంచి టేస్ట్ రావటం కోసం సాంప్రదాయంగా చేస్తున్నాం కాబట్టి ఒక 4-5 స్పూన్ల ఆవు నెయ్యిని కూడా తీసుకున్నాను. మీ దగ్గర గేదె నెయ్యి ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 3 కప్పుల పాలను కూడా తీసుకున్నాను. తర్వాత బియ్యం పెసరపప్పుని ఇలా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పుని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న 3 కప్పుల పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు పాలల్లోకి ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి పొంగల్ చేయటం వలన టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత మనం మూతని క్లోజ్ చేసేసుకొని 4 నుంచి 5 విజిల్లు ఖచ్చితంగా రానివ్వాలి. అప్పుడే రైస్ మెత్తగా ఉడుకుతుంది. చూసారా, రైసు పప్పు పాలల్లో ఎంత మంచిగా ఉడికిపోయిందో, చాలా మెత్తగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడకాలంటే 5 విజిల్లు ఖచ్చితంగా రానివ్వాలి. అయితే ఫ్రెండ్స్, వాటర్ వేయకుండా నేను ఓన్లీ పాలల్లోనే ఉడికిచ్చాను. అందువల్ల మనం చేస్తున్న పొంగలికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం తీసుకున్న బెల్లంలోకి 1 కప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకుందాం ఫస్ట్. బెల్లం ఇలా కరిగిన తర్వాత వేరొక ఇత్తడి గిన్నెని తీసుకొని దానిలోకి ఈ బెల్లం నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో మనకు తెలియకుండా కొంచెం పీచు డస్ట్ లాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ పోవడం కోసం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక చూసారా, బెల్లం నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లోకి మన పొంగలి ఇంకొంచెం టేస్ట్గా రావటం కోసం 2 స్పూన్ల పంచదారను కూడా వేసుకుంటున్నాను. తర్వాత వేడిగా ఉన్న ఈ బెల్లం నీళ్ళల్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఈ బెల్లం నీళ్ళల్లో నాననివ్వాలి. ఇప్పుడు బెల్లం గిన్నెను గ్యాస్ మీద ఉంచుకొని సగ్గుబియ్యం కొంచెం మెత్తగా ఉడికి బెల్లం కొంచెం ఒక రకమైన పాకం వచ్చేంత వరకు మనం గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి బెల్లం కొంచెం తిక్కుగా అయ్యి కొంచెం పాకంలాగా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు రైసు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఈ బెల్లంలో ఈ రైసు పప్పు బాగా కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. చూసారా, అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని మళ్ళీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ పొంగలిలో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. అప్పుడే పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మనం చెప్పినట్లు తిరుమల లడ్డు టేస్ట్ లాగా మనకి పొంగలి అనిపిస్తుంది. అలా రావాలంటే మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పొంగలికి కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిని తీసుకొని దానిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించిన జీడిపప్పు వేస్తే మనం చేస్తున్న పొంగలికి చాలా మంచి టేస్ట్ వస్తుంది.
చూసారా, జీడిపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మన పొంగలి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. తర్వాత మనం నెయ్యిలో వేయించి ఉంచుకున్న జీడిపప్పుని కూడా వేసేసుకొని యాలకుల పొడి, జీడిపప్పు, పొంగలి అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకుంటే మనం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్న తిరుమల లడ్డు టేస్ట్ వచ్చే మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్మూత్గా క్రీమీ టెక్స్చర్తో పొంగలి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పొంగలి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పొంగల్ని ఈ ఉగాది రోజు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది, ఇంకా తక్కువ టైంలోనే మనకి మంచి పొంగలి కూడా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా స్టైల్లో చేసిన ఈ అద్భుతమైన చక్కెర పొంగల్ని ఈ ఉగాదికి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ పొంగల్ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చక్కెర పొంగలి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.